మాట్లాడ దయచేసి మీరు ఒకవేళ మాట్లాడలేని పరిస్థితి ఉంటే కూటమి వాళ్ళు మీకు సంబంధించిన పార్టీ వాళ్ళకి పోయి చెప్పండి, ఈ విధంగా చేస్తే ఈ ప్రాంతం అంతా సర్వనాశనం అయిపోతుంది అని. షార్ట్ టర్మ్ గోల్స్ కాదు, ఇది ఎంత ఏదో రీల్స్ చూస్తున్నట్టు కాదు లైఫ్. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి వెనకాల కూడా భవిష్యత్తులో చరిత్రలో అది మిగిలిపోయే విధంగా ఉండాలని చరిత్ర అంతా కూడా ఏది చూసినా కానీ ఈ ప్రాంతానికి మోసం చేసిన వాళ్ళలాగా చంద్రబాబు నాయుడు మిగిలిపోయే విధంగా ఉండదు. సరే అది జనాల యొక్క తప్పులే, నేను అట్లా చూస్తే కదా. ఆయన ఏ రోజైతే చెప్పిన మాట మీద ఉన్నాడో, ఏ రోజైతే చేసినాడు చెప్పు, ఆయన ఎచ్చన్నాడు కదా, ఏదో అప్పటికప్పుడు చెప్తా అంటాడు. మన ఆలోచన ఏంటంటే ఎవడు మంచి చేసినాడని కాదు, నెక్స్ట్ ఎవడు ఎక్కువ చేస్తాడని ఆశ పెడతాడో వాందికే పోతాను. రేపు పొద్దున ఇంకోటి వచ్చాడు, ఇంకా నేను ఒక 10,000 ఇచ్చాను అంటాడు. సరే వాళ్ళెంబడే మనకు ఉండాలి కదా. ఇంకా పార్టీలని ఇంకోటని చెప్పేసి పోతా అంటే అలాగే వచ్చింటాము, అలాగే దరిద్రంగా ఉంటాము. దయచేసి ఇప్పటికైనా సీఎంఓ ఇచ్చిన ప్రకటన సరిపోదు, అఖిల పక్షాన్ని పిలుచుకొని పోండి అక్కడికి. లేదు రాయలసీమలో ఇక్కడ ప్రాజెక్టు జరుగుతోంది, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు జరుగుతోంది, దానికి సంబంధించిన ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు అలాంటివి ఏవైనా ఉంటే ఇబ్బందులు పోయి తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఉన్నది నడిపేయండి, తర్వాత కొత్త బనకచల్ల గినకచల్ల ఇవన్నీ తర్వాత చూద్దాం. మీరు కొత్తగా తెచ్చినది ఏమీ లేదు. రాజశేఖర్ గారు గతంలో చేసిన దానిలోకే ప్యాచ్ వర్క్లే చేశారు. మీరు చెప్పుకునేదంతా మీ లైఫ్ అంతా కూడా ఎవరో చెప్పిన దానిలోకి మీరు రంగులు వేసుకోవడం తప్ప వేరేది ఏమీ లేదు. బంగారం లాంటి మెడికల్ కాలేజీలు పోగొడతాడయా. 70% రాయలసీమలోనే ఉన్నాయి, 70% రాయలసీమలో ఉన్నాయి, పైన ఏం లేవు. నాకు తెలిసి బాపట్ల అట్లా 1-2 ఏమో ఉన్నట్టున్నాయి, కానీ 70% రాయలసీమలో ఉన్నాయి. ఉన్న అమరావతి ఎత్తా పోతావు, ఇక్కడ ఫ్రీగా మెడికల్ దాంట్లోకి రావాల్సిన మెడికల్ కాలేజీ, ప్రభుత్వం మెడికల్ కాలేజ్ పీపీపీపీ అంటాం. మళ్ళీ దానికి కేంద్రం ఇచ్చింది, కేంద్రం ఇస్తే ఇంకో 10 తీసుకొని రా. ఈ 17 గవర్నమెంట్ కేంద్రం ఇచ్చింటే ఇంకో 10 తీసుకొని వచ్చి పీపీపీలో పెట్టు. ఇది వదిలే చూడండి, మొత్తం అన్నీ చూడండి. ఇక్కడ పెనుగొండ కావచ్చు, పులివెందులు కావచ్చు, మదనపల్లి కావచ్చు, ఆదోని కావచ్చు, నంద్యాల కావచ్చు, అన్ని రాయలసీమ ప్రాంతంలోనే మొదటి నుంచి వెనకబడి ఉన్న ప్రాంతం. పోయి చూడండి అనంతపురంలో ఏ విధంగా కనపడతారు. బెంగళూరులో పోతే పనిచేసే కాలం అయితే ప్రతి ఒక్కడు మన అనంతపురుడే ఉంటాడు. కేరళకి వెళ్ళి చూడండి, నేను బాగా గుర్తు, కదిరి నుంచి ముదుగొప్ప నుంచి అయితే అడుక్కోవడానికి వెళ్తుండ్రి, బెగ్గింగ్ చేస్తాండ్రి. అంత దయనీయమైన పరిస్థితిలో ఉండి ఇప్పుడిప్పుడే కొద్దిగా మేలైన పరిస్థితి వచ్చింది. మళ్ళీ వాటిని నాశనం చేసే పరిస్థితి తీసుకొని రావద్దు. అనంతరం ఎడారిగా మార్చే దిశను ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తీసుకోవాలి. ఖచ్చితంగా ఈ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ అనేది ముందుకు తీసుకోవాలని కోరుతున్నాం. జగన్ రెడ్డి ఏం చేశాడని ఒత్తుకుంటా అంటారు కదా, ఇవి జగన్ రెడ్డి చేసేది. ఆయన లేని తర్వాత తెలుస్తుంది మీకంతా. విద్య వైద్యంలో తీసుకొని వచ్చిన ప్రతి మార్పు ఏ ప్రభుత్వమైనా గొప్పగా ఏం చేయాలా? ఏ ప్రభుత్వమైనా చేయాల్సింది బేసిక్ విద్యా వైద్యం, దాని మించినది వేరేది ఏంది లేదు. మిగతా దాని తర్వాత సంగతి. దాన్ని ఫస్ట్ ప్రియారిటీ పెట్టుకొని చేసినారు కదా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం. ఏదో అతను గాలి మాటలు చెప్పడం, ఆ గాలి కూతలు నమ్మడం, గాలి కూతలు కుయ్యడం. పోయి చూడండి తెలుస్తా అంటది. రైతులు పండించిన పంటను కొట్టేసుకుంటా పోతా అంటే రోజు చెనిక్కాయ గిట్టుబాటు లేదు, కందికి గిట్టుబాటు లేదు, ఏ దానికి గిట్టుబాటు లేదు. అరటి ఈరోజు 20,000 పెద్దగా రాస్తారు, మళ్ళీ ఒక వారం రోజుల కల్లా అరటి 2,000 అని రాస్తారు. అంత దయనీయమైన పరిస్థితిలో ఉంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మీరు రాయలసీమ ద్రోహిగా మిగిలిచిపోతారు చరిత్ర పుటల్లో. సీఎంఓ నుంచి కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా అందరినీ పిలుచుకొని పోయి మాట్లాడాలని చెప్పేసి కోరుతున్నాం. ఇప్పటికైనా మనమైనా కూడా చిన్న చిన్న దాంట్లో నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఇవి కాదు ప్రియారిటీస్.
మనం డిస్కస్ చేయాల్సింది అది కాదు. దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఇప్పటికీ ఇదేం ఈ దేశంలో ఏంది లేదు, జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఏం లేవు, అన్నీ మనం ఏం లేదు, అన్నీ ఇద్దరు గుజరాతీలకి అమ్ముతున్నారు, అందుకంటే వేరేది ఏం జరగటం లేదు ఇక్కడ. ఎవడో ఒకడు మాట్లాడకపోతే ఇలాగే నాశనం అయిపోతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.